తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎస్ఐఆర్ ప్రక్రియలో కేంద్రంపై తీవ్ర ఆరోపణలు చేశారు. లెక్కలు చూస్తే దుర్మార్గంగా పగడ్బందీగా ఓట్ల తొలగింపు ప్రక్రియ జరిగిందన్నారు. 14 రాష్ట్రాల్లో జరిగిన ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓట్ల చోరీ జరిగినట్లు బెంగాల్ ఎన్నికలే ఉదాహరణగా చూపించారు. ఇప్పటి వరకు జరిగిన ఎస్ఐఆర్ వల్ల దాదాపు 8.2 కోట్ల ఓట్లు కంపేర్ చేస్తే 5,90,00,000 ఓట్లు తొలగింపు జరిగిందని మహేష్ కుమార్ తెలిపారు. మీకు తెలుసు, దాదాపు 14 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ జరిగింది. ఇప్పటి వరకు లెక్కలు చూస్తే ఎంత దుర్మార్గంగా, ఎంత పగడ్బందీగా ఓట్ల తొలగింపు ప్రక్రియ జరిగిందో వెస్ట్ బెంగాల్లో జరిగిన ఎన్నికలు, ఒక్కసారి ఆ ఎన్నికలు జరిగిన సరళిని చూస్తే అర్థమవుతుంది. ఇప్పటి వరకు 14 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీలో జరిగినటువంటి ఎస్ఐఆర్ వల్ల దాదాపు 8.2 కోట్ల ఓట్లు జోడిస్తే దాదాపు 6 కోట్లు, 5,90,00,000 ఓట్లు తొలగింపు జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 58.2 కోట్ల ఓట్ల సరళిని ఎస్ఐఆర్ జరిగితే దాంట్లో దాదాపు 10% ఓట్ల తొలగింపు జరిగింది. దాని కారణంగానే వెస్ట్ బెంగాల్లో రాజకీయ సమీకరణలు మారి అధికారంలోకి రావాల్సిన పార్టీలు రాకుండా పోయినాయి. వెస్ట్ బెంగాల్లో దాదాపు 90 లక్షలకు పైగా ఓట్లు తొలగిస్తే తిరిగి జత చేసింది 30 లక్షలు మాత్రమే. 60 లక్షల ఓట్లు ఇంకా జత చేయలే. అక్కడ గెలిచిన పార్టీకి ఓడిన పార్టీ కేవలం 30 లక్షల ఓట్ల తేడానే ఉంది. దీనివల్ల మనకు అర్థమయ్యేది, నిజమైన ఓటర్ల తొలగింపు, ఎవరైతే సెక్యులర్ భావాలు కలిగిన ఓటర్స్ ఉన్నారో ఆ ఓట్ల తొలగింపు ప్రక్రియ పగడ్బందీగా చేసినారు. ఇది తెలంగాణలో జరగకూడదని ఇవాళ కమిషన్ని వారికి మెమోరాండం ఇచ్చి వారి ద్వారా కేంద్రానికి పంపే విధంగా మేము కొన్ని విన్నపాలు చేశాం.